ఓకే. సో స్క్లీరైడ్స్ అనేవి వాటికి డార్సల్ సైడ్లో వేరే పేరు, వెంట్రల్ సైడ్లో వేరే పేరు అండ్ లాటరల్ సైడ్లో పేర్లు వేరుగా ఉన్నాయి, అంతేగాని సేమ్ ప్లేట్స్గా ఉంటాయన్నమాట. సో డార్సల్ సైడ్లో ఉన్నటువంటి దాన్ని టర్గమ్ ఆర్ నోటమ్ అంటాము, టర్గమ్ ఆర్ నోటమ్ అంటాము. సో లాటరల్ సైడ్స్లో ఉన్నటువంటి వాటిని ప్లూరా అంటాం అండ్ వెంట్రల్ సైడ్లో ఉన్నటువంటి దాన్ని స్టెర్నమ్ అంటాం. ఫైన్. సో ఒక్కొక్క సెగ్మెంట్ వీటి ద్వారా కవర్ అయి ఉంటుందన్నమాట. అంటే లోపల ఉన్నటువంటి అవయవాలన్నీ కూడా ప్రొటెక్ట్ అవుతాయి వీటి ద్వారా. సో ప్రోథొరాక్స్లో ఉన్నటువంటి టర్గమ్ని మనం ప్రోనోటమ్ అంటాం, మీసోథొరాక్స్లో ఉన్నటువంటి టర్గమ్ని మీసోనోటమ్ అంటాము అండ్ మెటాసోథొరాక్స్ రీజన్లో ఉన్నటువంటి టర్గమ్ని మెటానోటమ్ అని పిలవడం జరిగింది. ఓకే. సో ఇలా సో టర్గమ్ని మనం నోటమ్ అని కూడా అంటాం. సో డార్సల్ సైడ్లో ఉన్నటువంటి స్క్లీరైడ్స్ని ప్రోనోటమ్, మీసోనోటమ్ అండ్ మెటానోటమ్ అని పిలుస్తారు. ఫైన్. నెక్స్ట్ కమ్స్ అబ్డామినల్ రీజన్. సో డిఫరెన్సెస్ నేను ఆల్రెడీ లాస్ట్ క్లాస్లో చెప్పాను మీకు. సో అబ్డామినల్ అనేది పోస్టీరియర్ రీజన్, వెనక భాగం. సో ఈ పోస్టీరియర్ రీజన్లో మొత్తం మనకి అబ్డామినల్ రీజన్లో 10 సెగ్మెంట్స్ ఉంటాయని చెప్పాను నేను. సో ఈ 10 సెగ్మెంట్స్లో లాస్ట్ సెగ్మెంట్స్ని బట్టియే మనం మేల్ ఆర్ ఫీమేల్ని డిఫరెన్షియేట్ చేయొచ్చు. సో మేల్లో వచ్చేసి యానల్ స్టైల్స్ ఉంటాయి, ఫీమేల్లో ఉండవు. ఫైన్. సో మేల్స్లో యానల్ స్టైల్ ఉంటుంది, ఇవి యానల్ సర్కై. యానల్ సర్కై రెండిట్లలో ఉంటాయి, మేల్ జీవిలో ఉంటుంది, అలాగే ఫీమేల్ ఆర్గానిజంలో కూడా మనకి ఫీమేల్ కాక్రోచ్ అండ్ మేల్ కాక్రోచ్లో మనకి యానల్ సర్కై ఉంటాయి. యానల్ సర్కై ఇవి యానల్ స్టైల్స్. సో యానల్ స్టైల్ మేల్లో ఉంటుంది కానీ ఫీమేల్లో ఉండదు. సో దీన్ని బట్టి మనం మేల్ అండ్ ఫీమేల్ ఆర్గానిజంని డిఫరెన్షియేట్ చేయొచ్చు. సో ఇక్కడ సెగ్మెంట్స్ వచ్చేసి మన జనరల్గా అబ్డామినల్ రీజన్లో 10 సెగ్మెంట్స్ ఉంటాయని చెప్పాను, కానీ ఎంబ్రియానిక్ స్టేజ్లో మాత్రం మనకి 11 సెగ్మెంట్స్ ఉంటాయి. ఓకే. ఎంబ్రియానిక్ స్టేజ్లో మనకి ఎన్ని సెగ్మెంట్స్ ఉంటాయి? 11 సెగ్మెంట్స్. ఆఫ్టర్ డెవలప్మెంట్, పూర్తిగా డెవలప్ అయిన తర్వాత అడల్ట్లో మనకి 10 సెగ్మెంట్స్ మాత్రమే ఉంటాయి. ఓకే. అండ్ డార్సల్ వ్యూ, వెంట్రల్ వ్యూ అనమాట. డార్సల్లో ఇలా ఉంటుంది, వెంట్రల్ వ్యూ ఇలా ఉంటుంది. సో అంటే సెగ్మెంట్స్ అనేవి ఇక్కడ మొత్తం కలిసిపోయినట్టుగా కనిపిస్తాయి వెంట్రల్లో, డార్సల్లో వచ్చేసి ఇలా డిఫరెన్షియేట్ అయ్యి ఉంటాయి. ఫైన్. సో దిస్ ఈజ్ అబౌట్ ద అబ్డామినల్ రీజన్. ఫైన్. నెక్స్ట్ నౌ విల్ సీ అబౌట్ ద మౌత్ పార్ట్స్ ఆఫ్ కాక్రోచ్. కాక్రోచ్ యొక్క నోటి భాగాలను చూద్దాం. మౌత్ పార్ట్స్. ఇఫ్ యూ సీ మౌత్ పార్ట్స్ ఆఫ్ కాక్రోచ్, దీస్ ఆర్ ఆఫ్ biting and chewing type. Biting and chewing type of mouth parts are present. సో బైటింగ్ అంటే ఏంటి? కొరికి. చీవింగ్ అంటే నమలడం. కొరికి నమిలి తింటాయి అన్నమాట. ఏదైనా ఆహారం దొరికింది అనుకోండి వాటిని కొరికి నమిలి తినేటువంటి ఆహార భాగాలు, ఆహార పదార్థాలని, ఘన పదార్థాలను కానీ ఏదైనా సరే అలా తింటాయి అన్నమాట. సో దట్స్ వై ఇట్ ఈస్ కాల్డ్ బైటింగ్ అండ్ చీవింగ్ టైప్ ఆఫ్ మౌత్ పార్ట్స్. ఫైన్. సో హియర్ ఇఫ్ యూ సీ, నేను ఆల్రెడీ చెప్పాను, లేబ్రమ్, లేబియం, maxillae and mandibles and hypopharynx. These are the parts of mouth parts of cockroach. Okay. So if you see, this is labrum, upper lip. Okay, upper lip. And next here mandibles. ఈ అప్పర్ లిప్ అనేది జనరల్గా హోల్డింగ్, ఫుడ్ అనేది పట్టుకోవడానికి హెల్ప్ అవుతుంది అనమాట. వీటిపైన మీరు చూడండి స్మాల్ హెయిర్ లైక్ స్ట్రక్చర్స్ ఉన్నాయి, వాటిని గస్టేటరీ సెన్సిల్లే అంట. ఏమంటాం? గస్టేటరీ సెన్సిల్లే అంట. ఇవి జనరల్గా ఫుడ్ని టేస్ట్ చేయడానికి హెల్ప్ అవుతాయి అనమాట. అవి ఏ ఫుడ్ని తీసుకుంటున్నాయి, ఆ ఫుడ్ టేస్ట్ ఏంటి అని టేస్ట్ చేయడానికి ఈ గస్టేటరీ సెన్సిల్లే, హెయిర్ లైక్ స్ట్రక్చర్ అనేది హెల్ప్ అవుతుంది. ఇది లేబ్రమ్, అప్పర్ లిప్. నెక్స్ట్ మ్యాండిబుల్స్. సో మ్యాండిబుల్స్ వచ్చేసి ట్రయాంగులర్ షేప్లో ఉంటాయి అండ్ షార్ప్గా ఉంటాయి ఎడ్జెస్. సో ఇవి ఫుడ్ని కట్ చేయడానికి హెల్ప్ అవుతాయి అన్నమాట. నెక్స్ట్ కమ్స్ స్మాల్ హైపోఫారింక్స్. నాలుక మాదిరిగా ఇలా ఉంటుంది వేలాడుతూ, దీన్ని హైపోఫారింక్స్ అంటాం. ఈ రెండింటి మధ్యలో, మ్యాండిబుల్స్కి మధ్యలో మనకి హైపోఫారింక్స్ ఉంటుంది. ఫైన్. సో దిస్ ఇస్ అబౌట్ ద హైపోఫారింక్స్. నెక్స్ట్ కమ్స్ మ్యాక్సిలే. సో మ్యాక్సిలో చూసుకున్నట్లయితే 2 pairs of maxillae are present. First pair of maxillae, second pair of maxillae. So ఇవి labial palps, labium నుంచి వచ్చేటువంటి labial palps. So if you see this first maxillae, pair of maxillae are present. ఇటువైపు ఒకటి, ఇటువైపు ఉంటుంది. ఓకే. సో ఫస్ట్ ఈ maxillae వచ్చేసి 3 parts కింద డివైడ్ అయింది. ఇదంతా ఒక పార్ట్, ఇది ఒక పార్ట్ అండ్ ఇదంతా ఒక పార్ట్. 3 parts కింద డివైడ్ అయింది. సో ఇవి 2 ఒక పార్ట్, ఇవి 2 ఒక పార్ట్ అండ్ ఇదంతా ఒక పార్ట్ అనమాట. ఓకే. సో వీటిని మనం పొడైట్
ఎండోపోడైట్ అండ్ ఎగ్జోపోడైట్ అని 3 పార్ట్స్ ఉండడం జరిగింది. ఓకే, సో see here, labrum which is helping for holding the food, and mandibles are generally hard triangular structures joined by chitinous teeth. Okay, chitinous structures, they are joined together. ఓకే, కైటినస్ స్ట్రక్చర్స్ అనమాట, ఒకదానికొకటి అతుక్కొని ఉంటాయి. అండ్ వీటిపైన మనకి కైటినస్ టీత్ కూడా ఉంటాయి. ఓకే, ఫుడ్ని మాస్టికేషన్కి చేయడానికి హెల్ప్ అవుతాయి. మాస్టికేషన్ అంటే ఏంటి, డైజెస్ట్ చేయడానికి, చిన్న చిన్న ముక్కలుగా కట్ చేయడానికి హెల్ప్ అవుతుంది అనమాట. అండ్ మ్యాండిబుల్ రీజన్లో మనకి 2 టైప్స్ ఆఫ్ మజిల్స్ ఉంటాయి, అబ్డక్టర్ అండ్ అడక్టర్ మజిల్స్ ఉంటాయి. ఈ 2 మజిల్స్ వచ్చేసి మూమెంట్కి హెల్ప్ అవుతాయి. అంటే మ్యాండిబుల్స్ కదులుతూ ఉంటాయి కదా, సో అవి కదలడానికి ఈ అబ్డక్టర్ అండ్ అడక్టర్ మజిల్స్ హెల్ప్ అవుతాయి అన్నమాట. ఓకే, సో దిస్ ఇస్ అబౌట్ ద మ్యాండిబుల్స్. నెక్స్ట్ కమ్స్ మ్యాక్సిలే. సో మ్యాక్సిలో చూసుకున్న 2 pairs ఉంటాయని చెప్పాను, ఫస్ట్ పేర్, సెకండ్ పేర్. సో ఫస్ట్ పేర్, దీస్ ఆర్ బైరామర్స్, ఎందుకంటే 2 pairs ఉన్నాయి కాబట్టి బైరామర్స్. అండ్ నెక్స్ట్ కమ్స్ 3 పోర్షన్స్గా డివైడ్ అయింది. ఓకే, యాంటీరియర్ ప్రోటోపోడైట్, దీన్ని ప్రోటోపోడైట్ అంటాము. అండ్ మిడిల్ ఎండోపోడైట్ అండ్ పోస్టీరియర్ ఎగ్జోపోడైట్. ఇది పోస్టీరియర్ పార్ట్, ఇది యాంటీరియర్ పార్ట్, అండ్ ఇది మిడిల్ పార్ట్. ఓకే, సో ఇక్కడ ఈ పోస్టీరియర్ పార్ట్లో మనకి ఉన్నటువంటి వీటిని మనం జనరల్గా మ్యాక్సిలరీ పాల్ప్ అంటాం. ఓకే, వాట్ విల్ కాల్ ఇట్ యాజ్ మ్యాక్సిలరీ పాల్ప్. చూడండి 5 ఉన్నాయి, 1 2 3 4 5. సో వీటన్నిటి మ్యాక్సిలరీ పాల్ప్. అండ్ ద బేసల్ థింగ్ విచ్ ఇస్ కమింగ్ ఫ్రమ్ విచ్ ఇట్ ఈస్ కమింగ్, బయటకు వస్తుంది కదా, దీన్ని మనం పాల్పిఫర్ అంటాం, ఈ పోర్షన్ని. నెక్స్ట్ కమ్స్ గేలియా అండ్ లెసినియా. ఈ 2 కలిపి మనము ఏమంటాం, మిడిల్ పార్ట్, ఇట్ ఈస్ ఫార్మింగ్ ఎండోపోడైట్. దిస్ వన్ ఎండోపోడైట్ అంటారు. ఇందులో ఏమున్నాయి, గేలియా అండ్ లెసినియా. అండ్ ఇక్కడ కార్డో అండ్ స్టేపీస్, ఇవి 2 కలిపి మనము ప్రోటోపోడైట్ అంటాం. సో ఈ మ్యాక్సిలరీ పల్ప్ అండ్ పాల్పిఫర్ నుంచి మ్యాక్సిలరీ పల్ప్ వరకు ఎగ్జోపోడైట్ అంటాం. ఓకే, సో దిస్ ఇస్ అబౌట్ ద మ్యాక్సిలరీ పాల్ప్. 2 వైపులా ఉంటాయి, బైరామర్స్ అంటే 2. ఓకే, 3 పోర్షన్స్గా డివైడ్ అయ్యింది. ఫైన్. నెక్స్ట్ కమ్స్ సెకండ్ మ్యాక్సిలే అండ్ లేబ్రమ్. సో ఇక్కడ మనకి పారాగ్లోజా అండ్ గ్లోజా ఉన్నాయి. అట్ ద సేమ్ టైమ్ దీస్ 2 ఆర్ ప్రెజెంట్ ఆన్ మెంటమ్ అండ్ సబ్మెంటమ్. ఈ రీజన్స్ని మనం స్మెంటమ్ అండ్ సబ్మెంటమ్ అంటాం. సో ఇక్కడ నుంచి స్మాల్ స్ట్రక్చర్ ఫ్రమ్ వేర్ ద లేబియల్ పాల్ప్స్ ఆర్ కమింగ్ అవుట్. సో ఇది లోవర్ లిప్కి అతుక్కొని ఉంటుంది, సెకండ్ మ్యాక్సిలే. ఓకే, సో హియర్ palpijor, ఇక్కడ the small structure which is helpful for coming out the labial palps, okay, is called palpijor. ఇది palpifer. ఫైన్. సో ఇక్కడ నుంచి మనకి labial palps వస్తాయి, glossa and paraglossa. This is mentum, submentum. Fine. So this is about the mouth parts of cockroach. Fine. Diagram మీకు 4 మార్క్స్లో వచ్చే అవకాశం ఉంది. So please concentrate on the diagram of this topic. Okay, next comes cockroach legs. Okay, next comes cockroach legs. So generally cockroach లో 3 pairs of legs ఉంటాయి. లాస్ట్ క్లాస్లో చెప్పినట్టుగానే కాక్రోచ్ లో 2 pairs of legs ఉంటాయి, 3 pairs. సో ఆ 3 pairs వచ్చేసి థొరాసిక్ రీజన్ నుంచి రావడం జరిగింది. ఓకే, వెంట్రల్ సైడ్ ఆఫ్ థొరాసిక్ రీజన్, దే ఆర్ కమింగ్ అవుట్ ఫ్రమ్ వెంట్రల్ సైడ్. ఓకే, ఉదరతలం నుండి, అంటే పృష్ఠ అంటే డార్సల్ సైడ్, ఉదరతలం అంటే వెంట్రల్ సైడ్. సో ఈ ఉదరతలం నుండి మనకి జనరల్గా 3 pairs of లెగ్స్ రావడం జరిగింది. ఓకే, సో వెంట్రల్ సైడ్లో మనకి 3 pairs of లెగ్స్ వచ్చాయి. అండ్ కాక్రోచ్లో 3 pairs of లెగ్స్ వచ్చాయి. అండ్ ఈ లెగ్స్ వచ్చేసి ప్రోథొరాక్స్ నుంచి వచ్చేటువంటి లెగ్ని మనం ప్రోథొరాసిక్ లెగ్స్ అంటాం, మీసోథొరాక్స్ నుంచి వచ్చేటువంటి లెగ్స్ని మీసోథొరాసిక్ లెగ్స్ అంటాం, అండ్ మెటాథొరాక్స్ నుంచి వచ్చేటువంటి లెగ్స్ని మెటాథొరాసిక్ లెగ్స్ అని పిలవడం జరుగుతుందన్నమాట. ఓకే, సో ఏం లేదు, ఏ సెగ్మెంట్లో నుంచి వస్తాయో దాన్ని బట్టి ఆ లెగ్స్కి ఆ పేర్లు ఇవ్వడం జరుగుతుంది. అంటే పేరు జతలుగా ఉంటాయి. ఇవి ప్రోథొరాక్స్ నుంచి ఒక జత, మీసోథొరాక్స్ నుంచి ఒక జత, అండ్ మెటాథొరాక్స్ నుంచి ఒక జత, అలా 3 జతల కాళ్ళు రాడింది. అంటే 6 కాళ్ళు ఉంటాయి మొత్తం కాక్రోచ్కి. ఓకే, సో ఒక్క కాల్ని కనుక చూసినట్లయితే వాటికి 5 పోడోమియర్లు ఉంటాయి. 1 2 3 4 5 పార్ట్స్ ఉంటాయి అన్నమాట. సో వాటిని పోడోమియర్స్ అంటాం. 5 పార్ట్స్, కాక్రోచ్లో 5 పార్ట్స్ ఉన్నాయి లెగ్స్లో. అవేంటి, వాటిని ఏమంటాము, పోడోమియర్స్ అంటాం. ఫస్ట్ పోడోమియర్ని కోక్సా అంటాం, సెకండ్ పోడోమియర్ని ట్రోకాంటర్, థర్డ్ పోడోమియర్ని ఫిమర్, ఫోర్త్ పోడోమియర్ని
టిబియా అండ్ ద లాస్ట్ వన్ ఈజ్ కాల్డ్ టార్సస్. ఏమంటారు? టార్సస్. ఓకే, సో ఇలా మనకి మొత్తం కాక్రోచ్లో ఎన్ని లెగ్స్ ఉన్నాయి? 6 లెగ్స్ ఉన్నాయి, అంటే 3 pairs ఆఫ్ లెగ్స్ ఉన్నాయి. ఒక్క కాల్లో చూసినట్లయితే 5 పార్ట్స్ ఉంటాయి. 5 పార్ట్స్ని మనం పోడోమియర్స్ అంటాం, 5 పోడోమియర్స్. సో ఫస్ట్ పార్ట్ వచ్చేసి కోక్సా, సెకండ్ ట్రోకాంటర్, కోక్సా, ఇదంతా కూడా కోక్సా. సెకండ్ ఈజ్ ట్రోకాంటర్ అండ్ ద థర్డ్ వన్ ఈజ్ ఫీమర్, ఫోర్త్ టిబియా, ఫిఫ్త్ టార్సస్. సో ఒక్కొక్క దాన్ని టార్సస్ అంటాము. ఇదంతా కలుపుకొని టార్సోమియర్స్ అంటారు. ఓకే, నెక్స్ట్ సో అవి ఏమేమి పనులు చేస్తాయి చూడండి. ఈ కోక్సా అనేది జనరల్గా థొరాసిక్ రీజన్కి అటాచ్ అయి ఉంటుంది. ట్రోకాంటర్ ఈ కోక్సా నుంచి రావడం జరుగుతుంది. ఈ ట్రోకాంటర్ అనేది జనరల్గా కదలగలుగుతుంది అనమాట. సో దిస్ ఈజ్ మూవబుల్ అండ్ అటాచ్ టు కోక్సా. ఈ పైన పాటికి అటాచ్ అయి ఉంటుంది, కదలగలుగుతుంది అనమాట. నెక్స్ట్ కమ్స్ ఫిమర్. ఫిమర్ లార్జ్, పెద్దగా ఉంటుంది, బ్రిస్టిల్స్ ఉంటాయి వీటిపైన. చూడండి, స్మాల్ హెయిర్ లైక్ స్ట్రక్చర్. ఓకే, అంటే ఇవి నేలపైన పాకుతున్నప్పుడు వాటికి ఏదైనా డేంజర్ ఉన్నా లేకపోతే ఏదైనా ఆహారం కనిపించినా వీటికి తొందరగా తెలిసిపోతుంది. ఎందుకంటే ఈ సెన్సిరీ ఇవన్నీ కూడా గ్రహకాలుగా పనిచేస్తాయి అన్నమాట. ఈ బ్రిస్టల్ స్మాల్ హెయిర్ లైక్ స్ట్రక్చర్, షార్ప్గా ఉంటాయి హెయిర్. ఓకే, నెక్స్ట్ కమ్స్ టిబియా. టిబియా ఫీమర్కి తర్వాత ఉండేటువంటిది టిబియా. వీటిపైన కూడా బ్రిస్టల్స్ హెయిర్ ఉంటాయి అన్నమాట. నెక్స్ట్ కమ్స్ టార్సస్. టార్సస్ అనేవి 5 ఉంటాయి. ఇవన్నీ కూడా ఒకదానికొకటి టచ్ అయి ఉంటాయి, జాయింట్ అయి ఉంటాయి. వీటిని మనం జాయింట్గా ఉన్న వాటిని టార్సోమియర్స్ అంటారు. ఓకే, టార్సోమియర్. అండ్ వన్ మోర్ థింగ్, మీకు ఇక్కడ ఈ టార్సోమియర్స్ పైన ఒక థిక్ స్ట్రక్చర్ని ఇలా డ్రా చేశాను. సో దీన్ని అరోలియం ఆర్ పెల్వినస్, ఇక్కడ ఉన్నటువంటి దాన్ని అరోలియం ఆర్ పెల్విలస్ అంటారు. అండ్ దిస్ వన్ విచ్ ఇస్ కవరింగ్ ద టార్సోమియర్స్ ఇస్ కాల్డ్ ప్లాంటులే. సో ప్లాంటులే అండ్ అరోలియం ఆర్ పెల్విలస్ generally helps in walking on rough and స్మూత్ సర్ఫేసెస్. కాక్రోచ్ స్మూత్ సర్ఫేసెస్ పైన అలాగే రఫ్ సర్ఫేస్ పైన అది నడుస్తుంది. సో అలాంటి వాటికి ప్లాంటులో వచ్చేసి సాఫ్ట్ సర్ఫేసెస్ పైన నడవడానికి హెల్ప్ అవుతుంది. వేరాస్ అరోలియం ఆర్ పల్విలస్ విల్ హెల్ప్ ఇన్ వాకింగ్ ఆన్ ది రఫ్ సర్ఫేసెస్. అరోలియం అండ్ పల్విలస్ వచ్చేసి రఫ్ సర్ఫేస్ పైన నడవడానికి హెల్ప్ అవుతాయి. ప్లాంటులో వచ్చేసి సాఫ్ట్ సర్ఫేస్ పైన. ఓకే, జారేటువంటి ప్లేసెస్లో అయినా కూడా, అంటే జారుడుగా ఉన్నటువంటి నేలపైన కానీ లేకపోతే వాల్స్ పైన నడుస్తూ ఉంటాయి కదా, సో అలాంటి వాటిపైన ఈ ప్లాంటులు అనేది హెల్ప్ చేస్తుంది అనమాట నడవడానికి. అట్ ద సేమ్ టైం ఈ అరోలియం అండ్ పెల్విలస్, సో ఇక్కడ చూడండి, ఇక్కడ లాస్ట్లో థిక్గా ఉంది కదా, అరోలియం అండ్ పెల్విలస్ వచ్చేసి రఫ్ సర్ఫేసెస్ పైన నడవడానికి హెల్ప్ చేస్తాయి. అండ్ లాస్ట్కి ఇక్కడ ఇలా ప్రొజెక్షన్స్ అనేవి కనిపిస్తున్నాయి, రైట్? సో ఈ ప్రొజెక్షన్స్ అనేవి జనరల్గా ఇక్కడ నుంచి ఒకటి ఇక్కడ అరోలియం అటువైపు ఇటువైపు, అంటే మధ్యలో అరోలియం ఉంటుంది. వీటిని మనం క్లాస్ అంటాం. ఓకే, సో ఏదైనా ఒక సర్ఫేస్ని గట్టిగా పట్టుకోవడానికి హెల్ప్ అవుతాయి అన్నమాట క్లాస్ అనేవి. ఓకే, సో నడవడానికి అట్ ద సేమ్ టైం రఫ్ అండ్ స్మూత్ సర్ఫేసెస్ పైన ఇవి కదలడానికి హెల్ప్ అవుతాయి అన్నమాట. ఓకే, సో దిస్ ఈజ్ అబౌట్ ద మౌత్ పార్ట్స్ అండ్ లెగ్ ఆఫ్ కాక్రోచ్. సో ఏం లేదు, మౌత్ పార్ట్స్లో మీరు డయాగ్రామ్ నేర్చుకోవాలి. లేబ్రమ్ ఈజ్ అప్పర్ లిప్, మ్యాండిబుల్స్, దీస్ ఆర్ స్ట్రాంగ్ అండ్ హార్డ్ అండ్ ట్రయాంగులర్ స్ట్రక్చర్ విచ్ ఆర్ హెల్పింగ్ ఇన్ మాస్టికేషన్, ఫుడ్ని కట్ చేయడానికి హెల్ప్ అవుతాయి. నెక్స్ట్ హైపోఫారింక్స్ వచ్చేసి టంగ్ లాగా పనిచేస్తుంది. ఇక్కడి నుంచే సెలవరీ గ్లాండ్స్ ఇక్కడ నుంచి ఓపెన్ అవుతాయి. సో ఫుడ్ అనేది సలైవాతో మిక్స్ అవ్వడానికి ఈ హైపోఫారింక్స్ హెల్ప్ అవుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ మ్యాగ్జిలే ఉంటాయి, ఫస్ట్ పేర్ అండ్ సెకండ్ పేర్ ఆఫ్ మ్యాగ్జిలే. సో ఫస్ట్ పేర్ వచ్చేసి 3 parts కింద డివైడ్ అయింది. ఎగ్జోపోడైట్, ఎండోపోడైట్, ఓకే, ప్రోటోపోడైట్, ఎండోపోడైట్ అండ్ ఎగ్జోపోడైట్. ప్రోటోపోడైట్, ఎండోపోడైట్ అండ్ ఎగ్జోపోడైట్. సో 3 parts కింద డివైడ్ అయింది. అండ్ నెక్స్ట్ కమ్స్ సెకండ్ మ్యాగ్జిలే, మెంటమ్ అండ్ సబ్మెంటమ్. ఓకే, అండ్ దిస్ ఇస్ ప్రీమెంటమ్. సో ఫైనల్లీ ఈ పైన ఉన్నటువంటి పార్ట్స్ని మనం పారాగ్లోజా అండ్ గ్లోజా అంటాం. ఇక్కడ నుంచి మనకి లేబియల్ పాల్ప్స్ వస్తాయి. సో ఇది లోవర్ లిప్కి అటాచ్ అయ్యి ఉంటుంది, సెకండ్ మ్యాగ్జిలే లోవర్ లిప్కి అటాచ్ అయ్యి ఉంటుంది. సో దిస్ ఇస్ అబౌట్ ది మౌత్ పార్ట్స్ ఆఫ్ కాక్రోచ్. నెక్స్ట్ కమ్స్ కాక్రోచ్ లెగ్. సో కాక్రోచ్ లెగ్ వచ్చేసి 5 partsతో ఏర్పడింది. వీటిని మనం పోడోమియర్స్ అంటాం. సో మొత్తం మనకి 3 pairs ఆఫ్ కాక్రోచ్లో 3 pairs ఆఫ్ లెగ్స్ ఉంటాయి, వాకింగ్ లెగ్స్. ఒక్కొక్కటి ఒక్కొక్క సెగ్మెంట్లో ఉంటాయండి. ప్రోథొరాక్స్లో, మీసోథొరాక్స్ అండ్ మెటాథొరాక్స్లో ఒక్కొక్కటి ఉంటుందన్నమాట. సో అంటే ఒక్కొక్క జతగా ఉంటాయి. సో టోటల్గా 6 legs ఉంటాయి. సో 5 parts ఉన్నాయి, పోడోమియర్స్. ఫస్ట్ వన్ ఈజ్ కోక్సా, ట్రోకాంటర్,
femur, tibia, tarsus. Fine. So this is about the leg of cockroach. In the next class we'll see about the systems. We'll start with the systems. Fine. Thank you.